నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మీరు ఎప్పుడన్నా జీవితంలో ఫలానా వాడికి ఒక రోల్ మోడల్, ఫలానా వాడిని నేను అంటే ఆ స్థాయికి చేరాలి అని ఎవరి గురించి అనుకున్నారా? వాళ్ళని ఎప్పుడైనా క్లోజ్ క్వార్టర్స్లో చూసారా? చాలా దగ్గరగా. ఒక ఎక్స్పీరియన్స్ మా మిత్రుడు ఒక షేర్ చేసుకున్నాడు. ఆయన ఒక జర్నలిస్టు. ఆయనకు ఒక రాజకీయ నాయకుడు అంటే చాలా విపరీతమైన అభిమానం ఉంది. హీఈస్ వెల్ ఇంప్రెస్డ్ విత్ దట్ పర్సన్. అయితే చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆ మనిషిని చూసిన తర్వాత ఏమిటి ఈ మనిషి కూడా ఇలా బిహేవ్ చేస్తాడా అనే ఫీలింగ్ వచ్చింది. అరే నేను వీరి గురించి ఎప్పుడు ఇలా అనుకోలేదండి అన్నాడు. అంటే నాకు గుజ్జా భిక్షు అని ఇరిగేషన్లోకి ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ ఆయనతో మాట్లాడితే ఆయన ఊరికే ఒకసారి చెప్పాడు, నెవర్ క్లోజ్డ్ టు యువర్ హీరోస్. అంటే అది ఓవరాల్గా దానికి ఏమిటంటే మీరు చాలా అభిమానించే వ్యక్తికి చాలా దగ్గరగా వెళ్ళకండి అని, దగ్గర నుంచి చూడద్దు వాళ్ళని, వెరీ క్లోజ్ క్వార్టర్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేయొద్దు అని. ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళని మనం హీరోగా తీసుకున్నప్పుడు, ఒకళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఉన్న లక్షణాల కన్నా మనం ఎక్కువ లక్షణాలు ఆపాదిస్తూ ఉంటాం. అది చాలా సహజంగా జరుగుతుంది. మనం ఎవరిని మోడల్గా తీసుకున్నాం, ఇప్పుడు సినిమా హీరోస్, ఇంకోళ్ళు ఒక పొలిటీషియన్, ఎవరిని మనకి ఒక మోడల్గా, ఒక ఐడియల్గా తీసుకున్నా వాళ్ళకి లేని లక్షణాలు మనం ఆపాదించేస్తూ ఉంటాం. మనం దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర మనం ఎంచుకునే లక్షణాలు, మనం ఊహించుకునే లక్షణాలు కనపడం. ఇదేమిటి ఈ మనిషి గురించి ఇంత బాగా అనుకున్నాం కదా, ఈయనేమిటి ఇలా ఉన్నాడు, ఈయనేమిటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈయన నిజంగా ఇలా ఉంటాడా, ఆర్ దే లైక్ దిస్, అరే ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదే అనే ఫీలింగ్ వస్తుంది. ఇది చాలామంది రాజకీయ నాయకులతో చాలా క్లోజ్ క్వార్టర్స్లో దొరికి వాళ్ళందరికీ తెలియదు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. మీరు సినిమా హీరోస్ తీసుకోండి, లేదా మీ ఫీల్డ్స్లో, మేబీ ఇఫ్ యూఆర్ అకౌంటెంట్, ఇఫ్ యూఆర్ ఎన్ ఇంజనీర్, ఇఫ్ యూఆర్ బిల్డర్, హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరినైనా తీసుకోండి. మీరు ఎవరిని చాలా క్లోజ్గా చాలా క్లోజ్గా, అంటే మీకు ఐడియల్ అనుకున్న వాళ్ళని ఎవరిని చాలా క్లోజ్గా తీసుకున్నా వాళ్ళ మీద మీ అభిప్రాయాలు మారిపోతాయి. ఎందుకు అంటే యూ విల్ సీ ది అదర్ సైడ్ ఆఫ్ దేర్ కాయిన్. వాళ్ళు పరోక్షంగా ఉంటారు. మనకి చాలా బాగా బయటకు కనపడే ఒక కుటుంబంలో భార్య భర్త చాలా అన్యోన్యంగా కనపడుతూ ఉంటారు. బయటకు వచ్చేసరికి, లోపలికి వచ్చేసరికి చాలా ఉంటాయి. ఓ కుటుంబం చాలా బాగా కనపడుతూ ఉంటుంది, దగ్గరికి వెళ్ళేసరికి చాలా కనపడతాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో తెలుస్తాయి. నాకు ఆయన గుజ్జా భిక్షం గారు ఇది చెప్పినప్పుడు నాకు ముందు వెంటనే స్ట్రైక్ కాలేదు. కానీ 1-2 నిమిషాలు ఆలోచించి మనం చాలా గొప్పగా అనుకున్న ఒక 4 5 10 మందినో మన దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి అరే అని చెప్పి ఇచ్చేస్తే ఇట్స్ ఫ్యాక్ట్. సో ఇదంతా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, మా మిత్రుడు ఒక ఆయన ఏదో పని మీద ఎవరి దగ్గరికో వెళితే హీ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ మోస్ట్లీ 1.5 months or 2 months. 1.5 months 2 months వెయిట్ చేసిన తర్వాత అవతల ఒక పెద్ద మనిషి నుంచి అంత డిసప్పాయింటెడ్గా రెస్పాన్స్ వచ్చేసరికి హీ వెంట్ బ్యాడ్ అబౌట్ ఇట్, టూ బ్యాడ్. అరే నేను దీని గురించి అట్లా అనుకోలేదండి అన్నాడు. అంటే నేను భిక్ష గారు నాకు చెప్పాను, నెవర్ టూ క్లోజ్ టు యువర్ హీరోస్, నెవర్ నెక్స్ట్ టు యువర్ హీరోస్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని మనం ఎట్లా వాడుకున్నా ఆ ప్రయోగని, బట్ ఇట్ సేస్ అంటే మనం చాలా అభిమానించే వాళ్ళని చాలా దగ్గరగా చూస్తే వాళ్ళ గురించి ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. అందుకని మీకు ఎవరైనా ఒక ఐడియల్ అనిపిస్తే, మీకు ఎవరైనా ఒక చాలా ఆదర్శవంతుడు అనిపిస్తే వాళ్ళని అలా దూరంగానే చూడండి, దగ్గర నుంచి చూడకండి. దగ్గర నుంచి చూస్తే మీ అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తుంది. మార్చుకున్న తర్వాత వాళ్ళ మీదే కాదు, అసలు హీరో అంటే హీరోయిన్ మీన్స్ ఏ మోడల్ అనుకున్న వాళ్ళ అందరి మీద మీ అభిప్రాయాలు మారిపోతాయి. సో నెవర్ బికమ్ టూ క్లోజ్ టు యువర్ హీరోస్, నెవర్ బికమ్ టూ నియరర్ టు యువర్ హీరోస్. వాళ్ళని అలా ఉండనివ్వండి, వాళ్ళు అలా గౌరవంగా ఉంచండి. వాళ్ళు బయటకి ఏది చెప్తున్నారో దాన్ని వాళ్ళు చాలామంది బయటకు చాలా బాగా గొప్పగా చెప్తారు, దాంట్లో సందేహాలు ఏం లేవు, చాలా గొప్పగా చెప్తారు.
ఆ గొప్పగా చెప్పేదాన్ని పాటించండి. యూ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్ రాదర్ దెన్ దెమ్. మనకి చాలా గొప్పగా ఎవరైనా చెప్తూ ఉంటే దాన్ని పాటించడం తప్పేం లేదు. వాళ్ళు పాటించట్లేదు కదా, వాడు చెప్పేది ఏమిటి అరక్కోకర్లా. వాడు చెప్పేది మంచిదే. వాళ్ళు పాటించలేకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్, ఫర్ వేరియస్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ విదిన్ దెమ్సెల్వ్స్ ఆర్ విదిన్ ది ఫ్యామిలీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది అక్కర్లేదు మనకి. లెట్ us follow what they said, the ideals they make. Okay, let us go ahead in that. But never become too close to your heroes. Avadhani.